ప్రభుత్వ సూచనలతో ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడతో పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని సినిమా థియేటర్ల నిర్వహణ, వాటిలో సౌకర్యాలపై ఆయా జిల్లాల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అగ్నిమాపక, ఫుడ్ సేఫ్టీ, పోలీసులు, తూనికలు, కొలతల శాఖ అధికారులతో కూడిన బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. జిల్లాలో సినిమా థియేటర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని, థియేటర్లలో ఆహార నాణ్యత, ధరల నియంత్రణ, టికెట్ ధరలు, తినుబండారాల విక్రయం, థియేటర్ ఫిట్నెస్, ఫైర్, ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ తదితర అంశాలని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. మాకు ఉన్నతాధికారుల తర్వాత ఆదేశాల మేరకు ఈ రోజు మన పాలకొండ మండలంలో 4 సినిమా హాల్స్ కూడాను సర్ప్రైజ్ విజిట్ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి సరే, లేదంటే ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, టికెట్లు ఏ విధంగా అమ్ముతున్నారు, థియేటర్ తాలూకు స్టేటస్ ఏంటనేది మా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లను జిల్లాధికారులకు సమర్పించడం చెప్పి ఉన్నారు. కాబట్టి దాని ప్రకారం ఈ రోజు వచ్చి ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అన్ని కూడాను సంతోషకరంగానే ఉన్నాయి, అన్ని బాగున్నాయండి. పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. థియేటర్లలోని లోటుపాట్లను పరిశీలించారు. టికెట్ల ధరలు, క్యాంటీన్లో అమ్మే తినుబండారాల ధరలపై రెవెన్యూ సిబ్బంది ఆరా తీశారు. అలాగే థియేటర్లలో యాజమాన్యం తీసుకుంటున్న సేఫ్టీ మెజర్స్ పై అడిగి తెలుసుకున్నారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ ప్రేక్షకులకు అందిస్తున్న వసతులను పరిశీలించారు. అలాగే విశాఖపట్నంలోని సినిమా థియేటర్లలోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేట్ 10 రూపాయల 20 రూపాయల.